కింగ్స్ తొలి విజయం ఆశలపై ప్రియాంశు ఆర్య నీళ్లు చల్లాడు. 209 పరుగులు, అది కూడా చెపాక్లో. ఇక సిఎస్కే గెలుపు ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అడుగుపెట్టిన ప్రియాంశు ఆర్య సిఎస్కే బౌలర్లను చితక్కొట్టేశాడు. బంతి దొరికితే బౌండరీ అన్నట్టుగానే ఆడాడు. దాంతో మ్యాచ్ ప్రారంభమైన కాసేపట్లోనే మ్యాచ్ కూడా ముగిసేలా చేశాడు. సిఎస్కే అందించిన 210 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ అదే స్థాయిలో ఎదురు దాడి చేసింది. ఓపెనర్ ప్రియాంశు ఆర్య అయితే కేవలం 11 బంతుల్లోనే 3 ఫోర్లు 4 సిక్సర్లతో విధ్వంసం సృష్టించి 39 పరుగులు బాధేశాడు. ఖలీల్ అహ్మద్ తో పాటు మ్యాట్ హెన్రీని కూడా ఉతికి ఆరేశాడు. మ్యాట్ హెన్రీ ఎలాగో క్లీన్ బౌల్ చేయడంతో ప్రియాంశు తుఫాన్ ఇన్నింగ్స్ నుంచి సిఎస్కే బయటపడింది. 10 బంతుల్లోనే 39 పరుగులు చేయడంతో ఇంకో 2 బంతుల్లో 2 సిక్సర్లు బాది ఐపీఎల్ ఫాస్టెస్ట్ 50 రికార్డును బ్రేక్ చేస్తాడని అందరూ భావించారు. కానీ 11వ బంతికి మ్యాట్ హెన్రీ క్లీన్ బౌల్ చేశాడు. ప్రియాంశు 11 బంతులు ఆడితే అందులో 1 బౌల్ తీసేస్తే మిగతా 10 బంతుల్లో 7 బంతులు బౌండరీలుగా మలచడం విశేషం. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ 50 రికార్డ్ యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. 2023 ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై జైస్వాల్ 13 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 2018లో 14 బంతులు, 2022లో ప్యాట్ కమిన్స్ 14 బంతులు, 2025లో రొమారియో షెఫర్డ్ సిఎస్కే పై 14 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు. వైభవ్ సూర్యవంశీ, సునీల్ నరైన్, నికోలస్ పూరన్, జేక్ ఫెజర్ మెక్గర్క్ 15 బంతుల్లో ఈ ఫీట్ ను అందుకున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 10 బంతుల తేడాతో 210 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. ఓపెనర్లు ప్రియాంశు ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ తో పాటు కూపర్ కాన్లీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ రాణించడంతో పంజాబ్ విజయం సులభతరమైంది. 11 బంతుల్లో 39 పరుగులు బాదిన ప్రియాంశు ఆర్యకు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కూడా దక్కింది.